శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో మనం 18వ శ్లోకానికి వచ్చేసాం. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. ఇంకా కృష్ణ పరమాత్మ మనకి జ్ఞానంతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా జ్ఞానాన్ని కర్మయోగాన్ని చేస్తూ జ్ఞానానికి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ముందు శ్లోకాలు వివరించారు. ఇంకొంచెం బాగా ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఈ శ్లోకం చెప్తున్న విషయం ఏంటంటే, సమదర్శన, అందరినీ సమానంగా చూసే శక్తి ఆ యొక్క జ్ఞానికి ఉంటుంది. కర్మయోగం చేస్తూ జ్ఞానానికి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. మరి మనకెందుకు చెప్తున్నారండి అంటే, మనం కూడా ఆ బాటలో కర్మయోగం చేస్తూ ఎప్పటికైనా చేరవలసిన ప్రదేశం అదేని, చేరుకోవాల్సిన స్థాయి అదే. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఆ స్థాయిలో ఉన్న గొప్పతనం తెలుసుకోవడం కోసంగా మనకు చెప్తున్నారు. అర్జునుడికైతే ఏం చెప్తున్నారు? నువ్వు ఆ స్థాయికి వెళ్ళే స్థితికి లేవు, కర్మయోగంలో ఉన్నావు కాబట్టి స్వధర్మం చేయని ఆయన చెప్తున్నారు. మనకైతే హితబోధ చేస్తున్నారు, ఆయనకైతే యుద్ధం చేయడానికి కావాల్సిన స్వధర్మం గురించి చెప్తున్నారు. అందుకోసం ఆయన చెప్తున్నారు, మనకైతే ఎందుకు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి చెప్తున్న విషయము 5 ఉదాహరణలు చేసుకున్నారు. సమదర్శన, ఆ బ్రహ్మజ్ఞానం పొందినవాడు, అంతటా పరబ్రహ్మని చూసేవాడు, తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని చూసినవాడు, అంతటా ఆ తత్వాన్ని చూస్తున్న వాడు ఎవరైతే ఉంటాడో వాడు అందరినీ సమానంగా చూస్తాడు అని చెప్తున్నారు. దానికి 5 ఉదాహరణలు తీసుకున్నారు. ఒకటి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, బ్రాహ్మణుడైన వాడు, విద్య ఉన్నవాడు, వినయ సంపన్నుడైన వాడిని, గవి అంటే ఆవుని, హస్తిని అంటే ఏనుగుని, సుని అంటే కుక్కని, స్వపాకేచ అంటే కుక్కల్ని వేటాడేవాళ్ళని, మాంసం తినేవాళ్ళని, పండితాహ సమదర్శన, ఆ జ్ఞాని అయిన వాడు ఇవి అన్నిటినీ సమానంగా చూస్తాడు అని ఈ శ్లోకానికి అర్థం. ఎవరెవరిని చూస్తాడట? చదువుకున్న వినయ సంపన్నం ఉన్నట్టు బ్రాహ్మణ్ణి ఒకే రకంగా చూస్తాడట, ఆవుని ఒకే రకంగా చూస్తాడట, ఏనుగుని ఒకే రకంగా చూస్తాడట, మళ్ళీ కుక్కని ఒకే రకంగా చూస్తాడట, కుక్క మాంసం తినేవాడిని ఒకే రకంగా చూస్తాడట అని చెప్తున్నారు. 5 రకాల విషయాలు ఉదాహరణగా మనకి ఈ శ్లోకంలో చెప్పబడింది. అది ఎలా చూస్తారండి? కుక్క వేరే, ఏనుగు వేరే, ఆవు వేరే, మనిషి వేరే. మరి ఎలా చూస్తారు ఆ విధంగా అంటే, ఇక్కడ మనకు చెప్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞాని యొక్క పరిస్థితి వేరే, మన యొక్క పరిస్థితి వేరే. జ్ఞానికి అందరిలో ఆత్మ కనిపిస్తుంది, దేహం సపరేట్గా ఆయనకి కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది. మనకు దేహాలు వేరుగా కనిపిస్తున్నాయి కదా. దేహాన్ని దేహంగానే మనం చూస్తాం, ఆయన దేహంలో ఉన్న ఆత్మను చూస్తాం. అది సమదర్శన అంటే అది అర్థం. ఏమర్థం చెప్తున్నారు? ఆత్మలో, దేహంలో ఆత్మను చూస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు తీసుకున్న వాళ్ళని తీసుకున్న విశేషాలు చూసుకుంటే, మనం బ్రాడ్గా గమనిస్తే, బ్రాహ్మణుని తీసుకున్నాడు అంటే త్రిగుణాల ప్రకారం చూసినా సత్వగుణం ఉన్నవాడిని తీసుకున్నాడు. ఇంకా మధ్యమ రకంగా ఉండే వాళ్ళు వచ్చేసి ఆవు, ఏనుగుని తీసుకున్నాడు. అధమ రకంగా ఉండే కుక్క మాంసం తినేవాళ్ళని తీసుకున్నారు. అంటే సత్వగుణం, రజగుణం, తమోగుణం తీసుకున్నారు. మళ్ళీ ఇంకా వర్గం ప్రకారం చూస్తే గొప్పవాళ్ళు, మధ్య రకం వాళ్ళు, అధం వాళ్ళు అని 3 వెరైటీస్ తీసుకున్న ఎగ్జాంపుల్స్ అలా తీసుకున్నారు మనకు చెప్పడానికి కోసం. కానీ నిజానికి ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ మనకుంటాయి. మనకి సత్వగుణం, రజగుణం, తమోగుణం తేడా మనకుంటుంది, వాళ్ళకు ఉండదు. వారికి జ్ఞానికి ఉండదు. మళ్ళీ వీళ్ళు గొప్పవాళ్ళు, తక్కువ వాళ్ళు, వీళ్ళు మధ్య రకమైన చూసే లక్షణం మనకు ఉంటుంది, ఆ జ్ఞానికి ఉండదు. అందుకని 3 వర్గాలుగా చేసి ఇప్పుడు ఈ 5 మందిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. అందుకు 5 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకి. మరి దీనికి మనకు ఉదాహరణ తీసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. లేకపోతే ఈ శ్లోకాన్ని మనం శ్లోకంగా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఎక్కడైనా మనిషిని, ఆవుని, ఏనుగుని,
కుక్క మాంసం తినేవాడిని సమానంగా ఎలా చూస్తారు అని మనలాంటి వాళ్ళకు అనిపిస్తుంది. మన యొక్క స్థితి అది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ జ్ఞాని యొక్క స్థితి వేరే. ఎందువల్ల? వాళ్ళ దేహ భ్రాంతి లేదు వాళ్ళకి. మనకు దేహంతో మనం లీనమైనాం, వాళ్ళు లీనం కాలేదు, దేహాన్ని సపరేట్గా చూస్తారు. అందువల్ల వాళ్ళందరినీ సమానంగా చూడగలుగుతారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేహాలు వేరుగా ఉంటాయి కానీ దేహంలో అన్ని మనకు ముందు 2వ అధ్యాయం మొత్తం చెప్పేశారు. ఈ విషయం అంతా చెప్పేశారు. శతప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు మొత్తం చెప్పేశాడు. ఏమని? ఆత్మకు వికారాలు లేవని చెప్పాడు, ఆత్మ సత్పదార్థం అని చెప్పాడు, సత్తు చిత్తు ఆనందం అని అన్ని చెప్పేశాడు. ఆత్మ గురించి మొత్తం చెప్పేశాడు కదా అక్కడ. అలాంటి ఆత్మస్వరూపాన్ని లోపల కూర్చున్న ఆత్మ నీకు కనిపించడం లేదు. కనిపించకుండా ఉన్న ఆత్మను ఆ జ్ఞాని చూడగలుగుతున్నాడు. దేహాలు మారచ్చు కానీ దేహానికి వికారాలు ఉంటాయి, దేహం మారుతుంది. కానీ దేహాలకు అతీతంగా లోపల కూర్చున్న పరమాత్మను చూడగల శక్తి ఆ జ్ఞానికి ఉంటుంది. అది జ్ఞాని యొక్క స్థితి. అందుకని అందరినీ ఈక్వల్ గా చూడడం అంటే వాళ్ళని మనం ఇమిటేట్ చేయకూడదు. మనం కూడా అందరినీ ఒకటేగా చూస్తామంటే అది అసాధ్యమైన విషయం. జ్ఞాని యొక్క స్థితి వేరే, మన యొక్క స్థితి వేరే. వాళ్ళ స్థితికి మనం ఎదిగినప్పుడు మనం కూడా అలాగే చూస్తాం. మనం ఆ స్థితికి ఎదగలేదు, ఇంకా ఎదిగిన వాళ్ళని చూసి చూస్తున్నాం అంతే. మనం ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారని మాత్రమే ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ, ఇలా ఉంటారని చెప్పేసి. మనం ఇప్పుడు అట్లాంటి ఎదిగిన వాడు రమణ మహర్షి, జ్ఞాని. ఆయన సంగతి తెలుసుకుందాం, ఆయన చూద్దాం ఆయన ఎలా చూశాడు. మొదటిది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. బ్రాహ్మణమైన వాడిని ఎలా చూశాడు అని చూసుకుంటే, విద్య చేత వినయం వస్తుంది, కానీ విద్య ఉంటే అహంకారం వస్తుంది. మనిషికి వచ్చేది ముందు అహంకారం. ఒక విద్య నేర్చుకొని నాకు వచ్చిన స్థితికి ఎవరికి రాదని అహంకారం వస్తుంది. మనిషి ముందు వచ్చేది అహంకారం. కానీ అట్లా చెప్పడం లేదు ఇక్కడ, వినయం చెప్తున్నారు. ఎవరికి వస్తుంది అది? మంచి జ్ఞానం ఉన్న వాడికి వినయం వస్తుంది. ఎందుకు? మనం చదివే కొద్దీ మన అజ్ఞానం మనకు తెలిసిపోతుంది, మన ఎంత మూర్ఖుల విషయం తెలిసిపోతుంది. అది తెలుసుకుంటున్న వాడేమో అయ్యో నేను ఇంకా ఏం తెలుసుకోలేదే, అజ్ఞానంలో ఉన్నానే బాధపడుతుంటాడు, తపన పడుతుంటాడు. లోపల బయటికి కనిపించదు, వాడు తెలుసుకునే విషయం చెప్తుంటాడు. కానీ మనసులో ఏమనుకుంటాడు? అందరిని చూసి, అంత జ్ఞానవంతులు చూసి, వీళ్ళకి ఇంత జ్ఞానం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, నాకెప్పుడు వస్తుంది ఈ జ్ఞానం అని వాడు ఆలోచిస్తాడు. వాడు వినయం గలవాడు. కానీ మామూలు వాళ్ళకి ఏమొస్తుంది? కొద్దిగా జ్ఞానం, కొద్ది కవితను చెప్పేవాడు చూడండి, బాగా కవితను చెప్పేవాడు, వాళ్ళకంటే అహంకారం వచ్చేస్తుంది. అలా కవితను చెప్పేవాళ్ళు లేదు అని అహంకారం వస్తుంది. అలాగే ఏదైనా చేసేవాళ్ళు, ఏదైనా మంచి స్కిల్ ఉండేవాళ్ళు, ఆ స్కిల్ కెపాసిటీ ఉండేవాళ్ళంతా కూడా మాలాగా చేసేవాడిని అహంకరిస్తారు. కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్న విషయాన్ని మనం గమనిస్తే ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఆ తీసుకున్న విధానం చూడండి, మనకి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కోసంగా తీసుకున్నారు. కాబట్టి విద్య ఉన్న వాడికి అహంకారం ఉంటుంది, అలా చెప్పడం లేదు ఇక్కడ. విద్య ఉన్న వాడికి వినయం ఉండాలి. వినయం ఉన్న వాడికి విద్య ఎక్కువ వస్తుంది అసలు. ఎందువల్ల? వాడిని చూస్తూనే అందరూ అబ్బాయి ఇంత వినయం ఉందని చెప్పి ఎంతటి గురువైనా వాళ్ళకు బోధిస్తారు. అన్ని విషయాలు చెప్పేస్తారు వాళ్ళకి, లోపలుండే విషయాలు కూడా చెప్పేస్తారు. వాడు తెలుసుకొస్తున్న బ్రహ్మజ్ఞానాన్ని కూడా చెప్పేస్తారు. అటువంటి గొప్ప పండితుడైన వాడిని కూడా, అటువంటి గొప్ప వాడిని, వినయ సంపన్నుడైన వాడిని గాని, అటువంటి బ్రాహ్మణుని కానీ చెప్తున్నారు. బ్రాహ్మణుని తీసుకున్నారు, వేదాలు చదివేవాడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుని తీసుకున్నారు. అంటే వేదాలు చదువుకున్న వాడికి వినయం ఉండాల. ఆ వినయం ఉన్నవాడు అటువంటి బ్రాహ్మణుడు, అటువంటి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. మళ్ళీ గవి, ఆవు మనకి చాలా ప్రశస్తమైంది, మనం గౌరవించేది. మన హిందూ ధర్మంలో సమస్త దేవతల సమాహారమే ఆవు అని చెప్పి మన వాళ్ళంతా పూజిస్తాం. అంతేకాదు, అది మన ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది కదా. ఆ పాలు కానీ, ఆ మూత్రం కానీ, పేడ కానీ అన్ని మనం ఉపయోగించుకుంటాం. అంత ప్రశస్తమైంది ఆవు, అందుకని ఆవును తీసుకున్నారు. ఇక ఏనుగు అహంకారం, మదానికి చిహ్నం ఏనుగు, అని రజోగుణానికి చిహ్నం, అందుకని ఏనుగుని తీసుకున్నారు. ఇంకా సునకం, కుక్క విశ్వాస పాత్రమైంది. కానీ కుక్క విశ్వాసం ఉంటుంది కానీ దానికి వివేచన జ్ఞానం ఉండదు. కాబట్టి దాన్ని కూడా మనం దాన్ని తక్కువ అధమంగా తీసుకున్నాడు, తమో గుణంతో తీసుకున్నాడు. ఇంకా దాన్ని తినే మనిషినే మడి తీసుకున్నాడు. ఆ మనుషుల్లో కూడా అధమైన వాళ్ళని తీసుకున్నాడు. అధమైన వాళ్ళంటే మాంసం తినే, కుక్క మాంసాన్ని తినేంత వాళ్ళని తీసుకున్నాడు ఎగ్జాంపుల్ గా. ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నారు అంతే. దాంట్లో అర్థమైంది, చెప్పదలుచుకున్నది ఎట్లాంటి వాళ్ళనైనా సమానంగా చూస్తారని చెప్పడానికి కోసం చెప్తున్న పదాలు తప్పితే
అది డిఫరెన్స్ చెప్పడం లేదు, ఎవరిని తక్కువ చేసి చెప్పడం లేదు. ఇక్కడ ఒకరిని ఎక్కువ చేయడం లేదు, ఒకరు తక్కువ చేయడం లేదు. మనలాంటి వాళ్ళ కోసం అర్థం కావడం కోసం చెప్తున్నారు అంతే ఈ శ్లోకంలో. కాబట్టి ఈ విధంగా వర్గీకరించుకొని చెప్తున్నాడు కదా పరమాత్మ. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రమణ మహర్షి జీవితం చూసినప్పుడు మనకి ఆయన చిన్న వయసుకే వెళ్ళిపోయాడు, ఆ అరుణాచలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన గుహలో తపస్సు చేసుకుంటుంటే ఆ గుహలో ఉన్న ఆయన్ని బయట తీసుకొచ్చారు. ఆ శేషాద్రి అని ఆయన తీసుకొస్తే ఆయనే మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు పసిపిల్లకాయల మనస్తత్వం అన్నా ఉంటుంది, పిచ్చి వాళ్ళన్నా ఉంటారు, పిచ్చి వాళ్ళకన్నా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. అది వాళ్ళు చేసే పని. మనం పసిపిల్లల్ని గమనించండి, ఎంత ఆనందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు అంటే మరి పుట్టిన బిడ్డల దగ్గర చూడండి, 4వ నెల 3వ నెల అక్కడ చూడండి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో. ప్రపంచ విషయాలు ఏం సంబంధం లేవు, ఏ బాధలు వాడికి బాధ అయితే ఏడుస్తాడు, నవ్వు వస్తే నవ్వుతాడు అంతే. వాడు హాయిగా ఎంత ఆనందంగా ఉంటాడు. ఆ కాళ్ళు కొట్టుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాడి పాటికి వాడే కాళ్ళు కొట్టి 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 ఆడుతుంటాడు పొద్దున్న లేచి. ఎవరు నేర్పించారు వాడికి? అంత ఆనంద అనుభూతి చెందుతుంటాడు పసిబిడ్డ. అలాగే జ్ఞానం లేని వాళ్ళ స్థితి ఆ పసిపిల్లలాగా ఉంటుంది, లేదా పిచ్చివాళ్ళలాగా. పిచ్చివాడు కూడా ఆనందంలో ఉంటాడు, కానీ చూడ్డానికి మనకు పాపం అనిపిస్తుంది, కానీ నిజానికి వాళ్ళు ఆనందంలో ఉంటారు. కాబట్టి జ్ఞాని అయిన వాడు ఈ రెండు దశల్లో ఉంటాడు. పసిపిల్లవాడి కన్నా ప్రవర్తిస్తాడు, పిచ్చివాళ్ళ కానీ ఎక్కువ ప్రవర్తిస్తాడు. గొప్ప జ్ఞానమైన వాడు, మామూలు వాళ్ళు కాదు, గొప్ప జ్ఞానైన వాడు. అలాగే రమణ మహర్షి గారు అక్కడ ఉన్నప్పుడు ఆ శేషాద్రి ఆయన వచ్చి ఆయన పిచ్చివాడు, ఆయన రాళ్ళతో కొట్టేవాడు పాపం. అలాగే రమణ మహర్షి కూడా గుళ్ళో ఉంటే పిల్లకాయలంతా కొడితే ఆయన పోయి ఆ కొండలో పోయి కూర్చొని తపస్సు చేసుకొని అక్కడే ఉండిపోయాడు. ఆ శరీరం యొక్క భ్రాంతి వదలంగానే ఏమైపోయింది, ఆ శరీరం మీద అంతా జర్రులు పురుగులు అన్ని పీకి పెట్టాయి శరీరాన్ని అంతా. అయినా కూడా ఆయన లెక్క చేయలేదు, శరీర భ్రాంతి లేదు, అట్లా ఉండిపోయినాడు. ఆ శేషాద్రి ఆయన వచ్చి అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పిల్లవాడు బ్రాహ్మణ పిల్లవాడు, బయటికి లాగంటే ఈయన పిచ్చోడు ముందు చెప్పే ఆయన. అందుకని ఎవరు అమ్మలా అక్కడ ఎవరో భక్తుడింటే ఆయన లాక్కొచ్చి చూపిస్తాడు, బయటికి తీయండి ఆ బిడ్డను అన్ని కుట్టి పెట్టాయని చెప్తాడు. అసలు తీసి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా ఆయన స్పృహలేదు. అంటే అంత తాదాత్మ్యంగా ఉన్నాడు, భగవంతుడి తాదాత్మ్యంగా ఉన్నాడు. బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనకి కొండ మీద ఉన్నాడు, రక్త స్నానం చేస్తారు. అప్పటికే పట్టుకుంటే రక్తం అవుతోంది, ఆయన ఒళ్ళంతా రక్తం కారి రక్తం అంటుకోపోయినది. తీసుకొచ్చి ఆయన ఒక కర్రల మీద పండుకోబెట్టి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే కూడా అట్లే ఉన్నాడు ఆయన. మళ్ళీ అక్కడే ఆ స్థితిలోనే ఉండిపోయాడు. ఆయన కదలడన్నా మెదలడన్నా ఆయన బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు. అప్పుడు దొంగలు వస్తారు, ఈయన కదిలిస్తే దొంగతనం చేయడానికి వస్తారు. ఈయన కదులుతాడేమో, ఈయన పట్టుకుంటాడేమో అని చూస్తారు, కదిలిస్తే కదలడు. అక్కడ ఉండే ఒక ఆకులు తీసుకొచ్చి అది రసం పిండి కంట్లో వేస్తారు కళ్ళు తెరిచి. అది మామూలుగా వేస్తే బగ మండుతుందట, కానీ ఆయనకి ఏమీ తెలియదు. అది జ్ఞానస్థితి. ఆ స్థితిలో ఉన్నాడు ఆ రమణ మహర్షి. ఆ తర్వాత ఆయన వచ్చి వాళ్ళ తండ్రి లేడు, తల్లి ఉంది, అన్నలు ఉన్నారు. చిన్న అన్న వచ్చి పిలుచుకోవడానికి వస్తే ఆయన వచ్చి అప్పటికే సన్నగా ఎముకల గూడైపోయి ఉంటాడు. ఆయన వచ్చి పిలుచుకోపోవాలని వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళకు పంపించరు, ఆయన దగ్గర పంపించడానికి ఎవరు ఒప్పుకోరు. కానీ బతిని ఆడుకొని తల్లి కదా ఏడ్చిపోతుంది. పోయి ఇంటికి ఇంట్లోనే మేము ఒక ఆశ్రమం ఇంట్లోనే కట్టిస్తాము, ఇంట్లోనే ఉండని బతిని ఆడుకుంటారు. అప్పుడు ఆయన ఏం జవాబు చెప్పడు. బతినాడే కొద్ది జవాబు చెప్పవా, నువ్వు బలవంతంగా తీసుకోపోదాం అని నిర్ణయించుకుంటావు. ఉండగానే వాళ్ళ అందరికి ఒంట్లో మంటలు వచ్చేస్తాయి, ఆశ్చర్యకరంగా మంటలు వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు అని చెప్పి. అటువంటి ఆయన తపస్సు చేసుకుంటుంటే విరూపాక్ష గుహలో, ఆ గుహ బయట ఒకడేం చేస్తాడంటే చూడండి ఎలాంటి స్వార్థపరులు ఉంటారు. మళ్ళీ యతీశ్వరుడు వేషం వేసుకుంటారు, కానీ స్వార్థపరులుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పైన విరూపాక్ష గుహలో ఎవరో మౌనముని కూర్చో ఉన్నాడని చెప్పి తెలుసుకొని ప్రజలంతా వస్తుంటే వాడి కింద ఉండి వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. ఆయన దర్శనం కావాలని డబ్బులు కట్టాలని డబ్బులు తీసుకుంటాడు వాడు. ఈ విషయం రావణ మాటల తర్వాత తెలుస్తుంది. ఆయనకేం తెలియదు బాబా, ఆయన మౌనంలో ఉంటాడు, తర్వాత తెలుస్తుంది. ఈ విషయం ఆయన ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఆయన చూడండి అట్లాంటి వాడిని కూడా ఒక్క మాట అనకుండా, అట్లాంటి చండాలుణ్ణి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయి వేరే గుహలో కూర్చున్నాడు. అక్కడికి కూడా వాడు పోయి రోడ్లో నిలబడి రోడ్లో కూడా డబ్బులు వసూలు చేసేవాడు. ఆయన దర్శించుకోండి నాకు డబ్బులు కట్టాలని చెప్పి.
ఎంత స్వార్థపరులు చూడండి. అలాంటి వాడిని కూడా ఒక్క మాట ఉంది, అది చండాలత్వం అంటే. లాస్ట్ చెప్పారే స్వపాకేచ అని చెప్పారే, వాడు చండాలుడు అంటే. అటువంటి వాడు ఒక జ్ఞాని స్థితిలో ఉండే ఆయన దగ్గర వసూలు చేసుకున్నాడు అనుకున్నా అంటే వాడు చండాలుడు, అధమ స్థితిలో ఉండే మెంటాలిటీ. అలాంటి వాడిని కూడా ఒక్క మాట మాట్లాడాడు ఆయన. మాట్లాడకుండా ఆయన ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్థం చేసుకొని మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పుకొని వస్తాడు వాడు. తర్వాత ఇంకో ఆయన ఉంటాడు జటాస్వామి. ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆ గుహల్లో పోయి, అరుణాచల గుహల్లో పోయి ఎవరన్నా తపస్సు చేసుకుంటారేమో అనే దాంతో వాడికి ఇష్టం లేదు అక్కడ ఎవరు రాకూడదు. అందుకని వాడు ఎవరన్నా వస్తుంటే ధ్యానం చేసుకోవడానికి పైనుంచి బండలు వేసేవాడు ఎవరికి కనిపించకుండా. అంటే అవే స్వతహాగా బండలు పడుతున్నాడు భావించి వాళ్ళు వెళ్ళిపోవాలని వాడి ఉద్దేశం. ఈయనేం చేస్తాడు రమణ మహర్షి, వాడు ఉన్న ప్రాంతానికి వెనక నుంచి పోతాడు. పోయేసి టక్కని చేయబట్టుకుంటాడు, బండ దొరిచబోతు టక్కని చేయబట్టుకుంటాడు. పట్టుకుంటే వాడు అయ్యో బయటపడిపోయింది తన పన్నాగం అనే సిగ్గు కూడా లేకుండా వాడు నవ్వుతాడు. నవ్వేసి వెళ్ళిపోతాడు వాడు. కానీ ఇంకోళ్ళైతే చేయబట్టుకొని గమ్మున ఉంటారా, నా దులిపేసి ఉండేవాడు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాడు. అట్లాంటి అధముణ్ణి కూడా ఒక్క మాట కూడా మాట్లాడాడు. అది ఆ శేషాద్రి ఆయన లాంటి జ్ఞాని వచ్చినా మాట్లాడలేదు, ఇట్లాంటి అధముడు వచ్చినా మాట్లాడలేదు. అది జ్ఞాని యొక్క స్థితి. ఇక తర్వాత ఆవు మనం చూస్తాం ఆయన చరిత్రలో అంతా కూడా. ఆ కోతులంతా సమూహాలుగా తౌలాడుకుంటాయి. అవన్నీ ఆయన ఆశ్రమం పెట్టిన తర్వాత అందరికి వచ్చి అన్ని కోతులంతా చేరి అదొక గుంపు ఇదో గుంపు చేరి అవన్నీ వచ్చి ఆయనకి చెప్పుకుంటాయి. ఆ గుంపు గొప్పదా, ఈ గుంపు గొప్పదా తగదా వస్తుంది వాటికి. ఈయనకు ఆత్మస్వరూపాన్ని చూడగలడు కాబట్టి ఈయన ఆత్మతో మాట్లాడగలడు కదా, అంత జ్ఞాని. ఆ కోతులు వచ్చి వాటి భాషలోనే గిచకిచ అరుచుకుంటూ ఆయన చెప్పేవి సమస్యని. చెప్తే ఆయన వాటికి సంధి కుదిర్చి పంపించేసేవాడు. ఇంకా పోండి అని చెప్పేవాడు. అంటే వాళ్ళ భాష ఆయనకు అర్థమైంది. ఎలా అర్థమైంది? ఆత్మతో మాట్లాడుతున్నాడు, లోపల ఆత్మతో మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధం అన్నమాట. అలాగే పాము వచ్చి ఆయన ఆశ్రమంలో చెప్తున్నప్పుడు ఆయన ఆశ్రమం పైన తడికల మీద వచ్చి కూర్చుంటుంది. అది రోజు చలికి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు వీళ్ళెవరో చూస్తారు, దాన్ని చంపారనుకుంటారు. అప్పుడు ఆయన చెప్తాడు, వారు ఏదో సేద తీరడానికి వస్తున్నారు, వారిని ఎందుకు అన్యాయంగా కొడతారంటాడు అని. ఆయన దాని సై ఒక్కసారి చూస్తాడు. ఆత్మతో ఆత్మ మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు వెంటనే అది దిగి వెళ్ళిపోతుంది. నేను కొట్టాలనుకుంటున్నారు వీళ్ళంతా, వెళ్ళిపో అనే సందేశాన్ని మౌనంతోనే చెప్పాడు దానికి. అంటే ఆత్మతో ఆత్మ మాట్లాడింది, పంపించేశాడు ఆయన. ఆవును కూడా ఉద్ధరించాడు. ఆ ఆవును ఎంత బాగా పూజించాడు అక్కడ. వాళ్ళ తల్లిని ఎంత బాగా చూసుకున్నాడు. అంటే చుట్టూ ఉన్న జంతువుల్ని సమానంగా చూశాడు, మనుషుల్ని సమానంగా చూశాడు. ఎవరిని కూడా రాళ్ళతో కొట్టాడు పిల్లకాయని, ఒక్క మాట లేదు ఆయన. ఇంకోడైతే వచ్చిండేవాడు కదా, ఒక్క మాట లేదు. ఎవరిని ఎదురుతిరిగి మాట్లాడలేదు, అందరినీ ఒకే రకంగా చూసుకున్నాడు. అది ఆయన గొప్పతనం. అట్లాంటి వాళ్ళు ఆ జ్ఞానులు అంటే వాళ్ళ స్థితి ఈ శ్లోకంలో చెప్తోంది. అంతేగాని దీన్ని సపరేట్గా తీసి కుక్క గురించి చెప్పాడు, చండాడు గురించి చెప్పారు, ఇది చెప్పారు మనం విమర్శించడానికి కోసం కాదు ఈ శ్లోకాలు ఉండేది. మనం చూడాలి అటువంటి జ్ఞానులు మన మధ్యలో ఉన్నారు, ఉండే వాళ్ళు గొప్ప స్థితికి వెళ్ళిపోయారు. ఆ విషయం చెప్పడానికి కోసం ఈ శ్లోకం మనకు చెప్తున్నారు మనకి కృష్ణ పరమాత్మ. ఏదో చెప్తున్నారు ఈ విధంగా. ఇలాంటి స్థాయి భేదాలు మనకుంటాయి తప్ప జ్ఞానులకు ఉండవు. వాడు చండాలుడా, వాడు జ్ఞానవంతుడా, వాడు చదువుకున్నవాడా, చదువు లేనివాడా, అది ఆవా, అది ఏనుగా, అది కుక్క అని ఆయనకేం భేదం ఉండదు. అన్నీ ఒకటే. అందరిలోనూ ఆత్మను చూస్తూ సమదర్శన అంటే అంటే ఆత్మ దర్శనం, ఆత్మ దర్శనం చేస్తున్నాడు ఆయన. తనలో చూస్తున్నాడు ఆత్మని, అంతటా చూస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఆయన అడుగుతారు, మీ దేహాన్ని ఎలా చూస్తారంటే దీన్నే ఇది అని చెప్తాడు. దేహాన్ని ఇది అని చెప్తాడు. మనం చెప్తాం అట్లా, ఆయన చెప్తాడు. దేహాన్ని సపరేట్గా తీసి మాట్లాడతాడు. ఆయన అంతటా నేను వ్యాపించి ఉన్నానని చెప్తాడు. అంటే అన్ని జీవరాశులు ఆత్మే కదా ఉంది, అలా ఉన్నానని చెప్తాడు. కానీ దేహాలు మారుతాయి కానీ దేహం లోపల ఉండే ఆత్మ మారదు అనే విషయం జ్ఞానికి స్పృహలో ఉంటుంది. కానీ మనలాంటి వాళ్ళం ఆ స్థితి కాదు. మనం అంతా చూస్తున్నాం ప్రపంచాన్ని, అంతే తప్ప ప్రపంచంలో జ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం భగవద్గీత ద్వారా, కానీ చూస్తున్నాం. ఇంకా అనుభవంలో రావాలంటే మనం కూడా వాళ్ళు చేసిన నిష్కామ కర్మ చెయ్యాలి. నిష్కామ కర్మ చెయ్యాలి,
ఫలితం ఆశించకుండా ఉండాలి, సంఘం ఉండకుండా ఉండాలి, మళ్ళీ దాంట్లో మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలి. ఇవి సాధించిన రోజు, ఇది ప్రాక్టీస్ చేసిన రోజు, అప్పుడు మనం చేయగా 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 ఎన్ని జన్మలు పడుతుందో చెప్పలేం. కానీ ఆ జ్ఞానంలోకి అడుగు పెట్టిన తర్వాత పరమాత్మే ఆ జ్ఞానాన్ని చూపిస్తాడు. ఇప్పుడు మన రమణ మహర్షి కూడా ఆయనకి ఎవరో చెప్పారు, ఆ రమణాశ్రమం నుంచి వస్తున్నా అని చెప్పారు. ఆయన దూర బంధువు ఎవరో, వెంటనే రమణాశ్రమానికి నాకు అరుణాచలం నుంచి వస్తున్నామని చెప్తారు. వెంటనే ఆయనకు నేను అరుణాచలంతో నాకేదో సంబంధం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆయన అసలు ఏమీ దిగంబరంగా ఉంటాడు, ఒంటి మీద గుడ్డలు లేకుండా ఉంటాడు. ఆయనకు ఒక ఆమె వచ్చి అన్నం పెడుతుంది. ఆమె చెప్తుంది, నీకు లేకపోవచ్చు నాయన, చూసే వాళ్లకు ఇది శరీరం కదా, రహస్యంగా ఉంచాల్సిన, అట్లా ఉంచితేనే బాగుంటుంది కదా, కనీసం గోచి అయినా పెట్టుకోండి అని చెప్పినప్పుడే ఆయన గోచి పెట్టుకుంటాడు. అప్పటిదాకా గోచి కూడా పెట్టుకోడు. అంటే ఎంత స్థితిలో ఉంది, ఎంత వైరాగ్య స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ స్థితి వేరే, ఆ జ్ఞాన స్థితి వేరే. అటువంటి జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళ గురించి ఈ శ్లోకం మనకు చెప్పబడుతోంది. అది దీంట్లో ఉండే విషయం. కాబట్టి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. సమంగా చూస్తారు వీళ్ళందరినీ, అటువంటి వాడు పరమాత్మ అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు కృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఈరోజు మనం భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో 18వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.